వచ్చి నిజమైన సంఘములో అడిగిడి సంఘ జీవితమును కలిగి జీవిస్తావు. అప్పుడు అంటాడు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియన్నా. తిరిగి జన్మించిన అనుభవం ఉందా? తిరిగి జన్మించిన అనుభవం లేనట్టుగా నీ సాక్ష్యం ఉందా? కొంతమంది అట్లుంటారు, తిరిగి జన్మించినట్లుగా ఉండరు. వారి సాక్ష్యం, వారి క్రియలు, వారి నోటి మాటలు, కానీ తిరిగి జన్మించిన గుంపులో ఉంటారు. అది మన ఆత్మీయ జీవితానికి మనకే నష్టం. అది మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కొనుటకు సాదృశ్యం. అట్టి జీవితం అందరూ చెప్పిన వినావు. అయ్యా ఏంటి నువ్వు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నావు, అది ఇరిగి నీళ్ళలో పడుతుంది కదంటే ఏ మాత్రం కూడా చెవిని పెట్టదు, కూర్చొని నరుకుతూ ఉంటుంది. నాకు దొరికింది కదా అని. అది కొంతసేపటికి ఆ కొమ్మ ఎరగటంతో పాటు దానిపై ఉన్న వ్యక్తి, దానిని నరుకుతున్న ఆ గొడ్డలితో సహా పడి వచ్చి ఎక్కడుంటారు? కింద ఉంటారు.